శివుడు నేను ఇంతకుముందు చెప్పినట్లుగా తన కుమారుడైన విఘ్నేశ్వరుడిని, అంటే వినాయకుడు అంటారు కదా, ఆయన పార్వతీ గారు స్నానం చేయడానికి వెళ్తూ ఉండగా ఆయన తయారు చేసి కూర్చోబెట్టి వెళ్ళిపోయింది. ఆమె వచ్చే వరకు శివుడు వచ్చారు. అయ్యా నేను వెళ్ళాలి లోపలికి అంటే, లేదు మా అమ్మగారు స్నానం చేస్తున్నారు, మీరు లోపలికి వెళ్ళడానికి మీరు లేదండి. ఏం చెప్పాడు? నువ్వెవడవయ్యా మధ్యలో బాబు, నువ్వెవరు అసలు అంటే, నేను మా అమ్మగారి కొడుకును అని చెప్పాడు. మీ అమ్మగారి కొడుకును అంటున్నావు, అసలు నువ్వు ఎవరు అని. ఈయన ఏం చేశాడంటే మరి దేవతలందరినీ పిలిచి అసలు ఈయన ఎవరో కనుక్కోండి అని చెప్పాడు. ఈయన ఎలా దేవుడు అయ్యాడు? ఆయన ఎవరో కూడా తెలియనివాడు, సర్వజ్ఞుడు అయ్యాడు కదా దేవుడు. ఇంతకు చెప్పారు ఈయన ఎవరో తెలియనివాడు దేవుడు ఎలా అవుతాడు? ఈయన వీళ్ళందరికీ పురమాయించాడు పని, అసలు ఈయన ఎవరు కనుక్కోండి అని. ఈ దేవుడు వెళ్ళి కనుక్కున్నారు అసలు ఎవరు ఏంటి, మొత్తం చిత్రపటం తీసి చూపించారు. ఈయనకి, అయ్యా మీ భార్య గారు పార్వతి గారు స్నానం చేయడానికి వెళ్ళడానికి ముందు ఈయన చేశారు, మీరే ఇబ్బంది పడకండి, మీ కుమారుడు వరుస అయినా, కానీ ఆయన జయించడం మాత్రం మా వల్ల కాదు అన్నారు. మొత్తం ఇంద్రుడితో సహా మొత్తం దేవతలు కబురంపాడు. వాళ్ళందరూ వచ్చి ఈయనతో యుద్ధం చేశారు. యుద్ధం చేసి ఓడిపోయారు. ఎవరితో? ఈయన విఘ్నేశ్వరుడు, ఇంకా పేరు పెట్టలేదు అనుకోండి, అప్పటికి వినాయకుడు అనుకోండి మనకు అర్థం చేయడం కోసం. ఆయనతో కోట్లాడి ఓడిపోయి వెళ్ళిపోయారు. దేవునికి ఓటమేంటి? అరిషత్ వర్గాల్లో చిక్కింది ఎందుకు? ఎవరు? యెహోవా దేవుడా, నువ్వు నమ్మే శివుడా? ఆలోచించి ప్రశ్నించాలి. ఇఫ్ యూ కాంట్ థింక్ ఫర్ యువర్ ఓన్ ఐడియాలజీస్, హౌ కెన్ యూ క్వశ్చన్ అదర్స్ ఐడియాలజీ? దట్స్ mere foolishness, sheer foolishness, right? So you got to be careful when you question others. You need to be safe in your own ideology. जिसके घर कांच के बने होते हैं वो दूसरों के घरों पर पत्थर नहीं डाला करते, है कि नहीं? दूसरों के घर पे पत्थर डालना हो तो पहले अपना घर मकान कैसे होना? अच्छा तंदुरुस्त होना. कांच के बना है तुम्हारा, इधर दिख रहा पूरा आर पार, అంతగా అనిపిస్తుంది. అవతల మీద ఉమ్మేస్తావేంటి? గాల్లో ఉమ్మేస్తే ముఖం మీద పడుతుంది. చూడండి, కైలాసంలో శివుని రాకు ఎదురు చూస్తే పార్వతి పిండితో ఒక బాలుడు బొమ్మ చేసి ప్రాణం పోస్తే, తమ స్నానానికి పోసేటప్పుడు వెళ్ళేటప్పుడు ఆ బాలుని వాకిలి వద్ద కావలి ఉంచితే, ఆ బాలుడు ద్వారం దగ్గర ఉండటం, వచ్చేటటువంటి మొత్తం అందరిని ఓడించడం, ఆ తర్వాత శివునికి కోపం రావటం, ఆ కోపం తట్టుకోలేని కోపం, ప్రళయ రుద్రుడు అంటారు, ప్రళయాకారంలోకి వచ్చేసి మహాకాలుడిగా అవతరించి ఆ చిన్న బాలునితో కొట్లాడటం కోసం ఈయన మహాప్రళయరుద్రుడు అయిపోయి ఆయన తలకాయ తీసేశాడు. తలకాయ తీసేసి దేవుడు మళ్ళీ అనిపించలేడా? ఎత్తుకుంటూ వెళ్ళాడు వేరే దగ్గర కనిపించాలి. దేవుడిని చంపాడు, ఏమి గురించి చంపి తీసుకొచ్చాడు. ఇదేంటండి? ఇదేంటి దేవుడు? అరిషత్ వర్గాలకు చిక్కలేదు. మన దేవుడు మాత్రం దేవుడు కాదు. ఎందుకు అరిషత్ వర్గాలకు చిక్కాడంట?